6 ఏప్రిల్ 2025 ప్రాతఃమురళి. బాప్దాదా యొక్క విశేష ఆశ పిల్లలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులకు సదా ఆత్మిక శుద్ధ గర్వంలో నశలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు ప్రాప్తించిన ఖజానాలను సదా జమా ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఒకే సమయంలో 3 రకాల సేవలను చేసే అనగా మనసా వాచ కర్మన శ్రేష్ఠ సేవాదారి పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు పదమాల 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 రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతి జీత్ భవ. సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా తమ సహయోగిగా చేసుకునే ప్రకృతి జీత్ భవ. వివరణ: అన్నింటికంటే అతిపెద్ద దాసి ప్రకృతి. ఏ పిల్లలైతే ప్రకృతి జీతులుగా అయ్యే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో వారి ఆజ్ఞానుసారంగా సర్వశక్తులు మరియు ప్రకృతి రూపీ దాసి కార్యము చేస్తాయి, అనగా సమయానికి సహయోగాన్ని అందిస్తాయి. కానీ ఒకవేళ ప్రకృతి జీతులుగా అయ్యేందుకు బదులుగా నిర్లక్ష్యపు నిద్రలో లేక అల్పకాలికమైన ప్రాప్తి యొక్క నశాలో లేక వ్యర్థ సంకల్పాల నాట్యములో నిమగ్నమై తమ సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే ఆ శక్తులు ఆజ్ఞానుసారంగా కార్యము చేయలేవు. అందుకే చెక్ చేసుకోండి. మొదట ముఖ్యమైన సంకల్ప శక్తి, నిర్ణయ శక్తి మరియు సంస్కార శక్తి 3 ఆర్డర్లో ఉన్నాయా? స్లోగన్: బాప్ దాదా యొక్క గుణగానము చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. బాప్ దాదా యొక్క గుణగానం చేస్తూ ఉన్నట్లయితే స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. కంబైన్డ్ సేవ లేకుండా సఫలత అసంభవము. వెళ్ళేది సేవ చేయటానికి, కానీ తిరిగి వచ్చిన తర్వాత మాయ వచ్చింది, మూడ్ ఆఫ్ అయింది, డిస్టర్బ్ అయ్యాము అని అనటం కాదు. అందుకే అండర్లైన్ చేసుకోండి. సేవలో సఫలతకు మరియు సేవలో వృద్ధికి సాధనము స్వసేవ మరియు సర్వుల కంబైన్డ్ సేవ. ఓం శాంతి.